మా భూమి మేము 26 సంవత్సరాలు మేము కొనుక్కొని అప్పటి నుంచి చేంజ్ చేసుకుంటూనే ఉన్నాము. 8 సంవత్సరాలు ఫెన్సింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మా దాంట్లోకి వచ్చి కొన్న దాంట్లో నాకు దారి ఇవ్వాలని మమ్మల్ని గొడ్డలు కట్టలు తీసుకొని వచ్చి కొడుతురు. మాకు చేతగాక మా అబ్బాయి ఇక్కడ 20 చదువుకుంటాడు. మాకు చేతగాక కౌలుకి ఇచ్చుకున్నాం. కౌలు దారిని బెదిరిస్తుండు. ట్రాక్టర్ వినోళ్ళని ట్రాక్టర్ రానిస్తలేరు. మీరు దుంతే ఇక్కడికి వస్తే మిమ్మల్ని కొట్టి నరికిస్తాంతో మాకు తో ఇచ్చినాక మేము వదిలిపెట్టామని మా ఎమ్మటే బైకులు వేసుకొని గొడ్డలు వేసుకొని తిరుగుతారు. మా ఎమ్మటే బైక్ అడిగి పోతే మాకు ప్రాణ భయం ఉంది సార్. మమ్మల్ని ఏడ కొట్టి చంపుతారో ఎక్కడ చంపుతారో అని మా భయం ఉంది. అట్లా అని కూడా మేము స్టేషన్ పోయినాం. స్టేషన్ పోతే కూడా పిటిషన్లు ఇచ్చినాం కూడా ఒకసారి కేసు చేసి ఫెన్సింగ్ ఇరగొట్టింది. 2 సార్లు గొడ్డలు తీసుకొని వచ్చింది. ఇది తీసుకొని బైక్ వేసి పెడితే అవి ఏడేసారు పిటిషన్లో లేవు. మాకు పిటిషన్ లేదు సార్, మాకు ఎందుకు కేసు చేయలేరని అంటే ఎందుకమ్మా మీకు కోర్టుకు పోయినట్టు కోర్టుకి ఎట్ట పోయింది సార్, మాకు కేసు అయినట్టు ఎఫ్ఐఆర్ కాపీ అయ్యారంటే మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఏందమ్మా ఇచ్చేది అని దాంట్లో ఉన్న కానిస్టేబుల్ బెదిరిస్తారు మమ్మల్ని. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా బెదిరిస్తారంటే నువ్వు లేక మాట్లాడుతున్నావు, ఎందుకు ఇస్తాం మీకు, ఎన్నిసార్లు పిటిషన్ ఇస్తే అన్నిసార్లు కేసు పెడతామా, నీ తెలివి తెంగుతున్నావా అని మా మీదకి రివర్స్ అవుతారు సార్. ఎందుకు అవుతారు సార్ మమ్మల్ని కొన్న భూమిలో మీ దారి ఎందుకు ఇస్తామంటే ఇవ్వకుంటే ఏం చేస్తావు, కొడితే అట్నే ఇస్తారు పో, ఇవ్వకుంటే ఏం చేస్తామని బెదిరిస్తుండే ఆయన. ఇప్పుడే సార్, ఇప్పుడు 2 నెలల నుంచి అయింది ఇది. 2 నెలల నుంచి, అంతకుముందు ఏం లేదు లేదు కొన్న కానించి ఏం లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి దారి ఇవ్వాలని మా మీద కురుకొస్తారు. మా పాలి వాళ్ళు ఆయనకు 4 కొడుకులు 4 గోడన్లు, వాళ్ళు 3 మొత్తం కలిసి 10 మంది ఆ ప్రకారంగా గొడ్డన్లు కట్టెలు తీసుకొని తిరుగుతారు. మాకై ఈ బైకులు వేసుకొని గంట గంటకు బైకులు వేసుకొని ఊరుకొస్తారు బైకుల మీద. ఎప్పుడు మేము ఆడికి బైక్ ఆడికి పోతే ఏడగొట్టి చంపుతారు అన్నట్టు భయం ఉంది. మిమ్మల్ని ఎన్ని రోజులు ఉన్నా మిమ్మల్ని కొట్టి నరికేసి మిమ్మల్ని బంద పెడతాం. ఇక్కడ నీకు ఒకడు దిక్కుండే, నీ ఒక్క కొడుకుండు, నీ ఒక్క కొడుకుని చంపేసి నీకు ఎవరు దిక్కుండ్రు, మేము 4 ఉన్నా, ఒకరు చచ్చినా ఒకరు ఉంటాం. నీ భూమి నీకు కానియను, నాకు దారి ఇచ్చిందాక నిన్ను పోనీయను, నిన్ను కొట్టేస్తా, నిన్ను నరికేస్తామని తిరుగుతారు. మేము ఏమంటున్నాం, మా ప్రాణం పోయినా ఏం లేదు కానీ నా భూమి నేను ఎందుకు ఇస్తా, నేను కొన్న భూమిలాగా నేను ఎందుకు ఇస్తా, మా మామ సంపాదించిన భూమి కాదు, మా అత్త సంపాదించిన భూమి కాదు, అది నా కష్టం చేసి మేము భూమి కొనుక్కున్నాం, మేము ఎందుకు ఇస్తామని మేము అంటున్నాం సార్. ఒక్కటి పెట్టిర్రు, ఫెన్సింగ్ కొట్టింది ఒకటే చేసిర్రు. పిటిషన్లు ఇచ్చిందే మేము 2 సార్లు పిటిషన్ ఇచ్చినాం కొట్టిరని. ఆ సార్ ఏది ఫేస్ చేస్తలేడు. అందరం కలిసినాం. ఏమద్దమ్మా మీ పొలం మీరు దున్నుకోపోయి ఏం కాదు, ఎవరాలు వేరిచ్చేదని ఎస్పీ సిఐ సార్, నగరకల్ సిఐ సార్ కూడా ఫోన్ చేసిండు. ట్రాక్టర్ ఆయన దున్నుకోమని ట్రాక్టర్ ఆయన ఫోన్ చేస్తే మమ్మల్ని బెదిరిస్తారు. సార్ పెట్రోల్ పోసి తలగా పెడతామంటారు, మేము వాళ్ళ పొలంలో పోతే అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు అంత దౌర్జన్యంగా వస్తారు. పోలీసు వాళ్ళు కొంచెం మమ్మల్ని సాయం చేసి మా చేసేటట్టు చేయాలి సార్. మాకు కలిసినాం. ఏమన్నారు, మేము కాదమ్మా మీ డిఎఫ్ సార్ చెప్తాం పో, ఎస్పీ సార్ చెప్తాం పో, మీకు మెసేజ్ వస్తుంది, మీకు పొలం మీ పొలం మీరు చేసుకుంటారు, మీరు సాయం చేస్తామని అన్నారు. ఇటు మండలం సాలిగా అవరారం మా మీదకి ఎప్పుడు దాడి అవుతున్నారు. నాకు చేతగాక కౌలుకిచ్చుకుంటే కూడా వాడిని బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు, నరికేస్తామని ఎప్పుడు మాకు కావాలి కాస్తారు సార్. మాకు ప్రాణభయం ఉంది, రక్షణ చేయండి. 25 సంవత్సరాలు నేను భూమి కొని 4 బోర్లు వేసిన, చుట్టూ కడీలు బాతి తీగ గుంజుకున్నా. ఈ 2 నెలల నుంచి మమ్మల్ని భూమికి రానిస్తలేరు, దురనిస్తలేరు. ట్రాక్టర్లు బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు. కౌలుకి ఇచ్చుకున్న నాకు చేతగాక కౌలుదారిని బెదిరిస్తారు. మాకు రక్షణ ఇస్తారు సార్, పోలీస్ పీటిస్తుంది, మాకు రక్షణ ఇస్తారు. కొండ భూమి అది మేము కొనుక్కున్న పట్ట వారసత్వంగా వచ్చింది కాదు, కొనుగోలు చేసిన భూమి. 28 సంవత్సరాలు ఫెన్సింగ్ వేసుకొని అప్పటి నుంచి మా తల్లిదండ్రులు సేద్యం చేసుకుంటున్నారు. ప్రజెంట్ మా నాన్న చేతగాక నేను హైదరాబాద్లో చదువుకుంటా, నేను ఉన్నాను. మా అమ్మ నాన్న ఈ ఇల్లు, మా అమ్మకు ఆరోగ్యం బాగుండదు. మా నాన్న చేతగాక కౌలుకి ఇచ్చుకున్నాడు. కౌలుకి ఇచ్చుకున్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ తమ్ముడే, వాళ్ళ పాలోలే, మా పాలోలే వాళ్ళ తమ్ముడు. వాళ్ళ కొడుకులు 4 ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఒక 10 మంది దాకా ఉన్నారు. దగ్గర 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఏం చేసి దౌర్జన్యంగా ఇప్పుడు నాకు దారి ఇవ్వాలి అన్నట్టు కట్టె ఆడ ఫెన్సింగ్ వైర్లు, నేను కట్టిన ఫెన్సింగ్ వైర్లు కట్ చేసారు. కట్టెలు గొడ్డలు పట్టుకొని వస్తారు. ఆ ట్రాక్టర్ పొలం కౌలుదారిని బెదిరిస్తున్నారు. ఆ ట్రాక్టర్ యూనియన్లో చెప్పి యూనియన్లో బెదిరిస్తున్నారు. ఎవడన్నా పొలం దుంతా ట్రాక్టర్ కాల పెడతాం, మనిషిని కొడతాం, చంపుతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు పోతే వీళ్ళ పైన దాడి చేసి కొడుతున్నారు. 23వ తారీఖు మే 5వ తారీఖు మేల 5వ నెల 23వ తారీఖు నాడు ఇచ్చిన పిటిషన్ కట్టెలు గొడ్డలు వచ్చిరని. మరి ఇంతవరకు దానిపైన ఒక కేసు కాలే, పరిష్కారం కాలే. మళ్ళీ దానిపైన కంప్లైంట్ చేసినాం 28వ తారీఖున ఎస్పీ గారికి. ఆయన కూడా మరి ఆ సార్ చెప్పిండు, ఎస్పీ సార్ సిఐకి రాసిండు. సిఐ సార్ ఏమన్నాడు, నీ పొలం నువ్వు దున్నుకోపోవడా వచ్చేటని అన్నాడు. నువ్వు దున్నుకుంటాను పోతే వాళ్ళు దున్నిస్తలేరు. ఆ ట్రాక్టర్ రాని ట్రాక్టర్లే భయపడతారు, ట్రాక్టర్ కాల పెడతారని వాళ్ళు రావట్లేరు. మళ్ళీ వస్తలేరని మళ్ళీ మేము అట్లా మరి దున్నపాడం ఎండిపోతుందని మా అమ్మ నాన్న పోయి మోటార్ పెట్టారు. మోటార్ పెడితే పోయి ఆ ఫీజులు వీళ్ళని కొట్టిరు, ఫీజులు పీక్కపోయారు. అట్లా కూడా ఆ రోజు కూడా 100 ఫోన్ చేసినాం.
23వ తారీఖు నాడు 100 ఫోన్ చేసినాం, 2వ తారీఖు నాడు 100 ఫోన్ చేసి పోలీసులు వచ్చారు, ఫోటోలు తీసుకురు, వీడియోలు తీసుకురు. మరి ఆ వీడియో తీసుకుపోయి ఎంక్వైరీ చేసారు, కానీ దానిపైన మరి కేసు చేయలేమైతే, ఆ పరిష్కారం చేయమైతే, నా ఫీజులు ఇప్పి ఏమైతే, కనీసం వాళ్ళని ఏం కేసు చేయమైతే, వాళ్ళని కొంచెం భయం పెడితే ఏందో దౌర్జన్యం కాలం మీకు ఎందుకు పోతున్నాం అంటే వాళ్ళు రాకుండా ఉంటారు. వాళ్ళు ఏమన్నా పోయేసరికి వాళ్ళు రోజుకో చర్య పాల్పడుతున్నారు. ఇట్లా ఈ విధంగా ఏదో ఒక చర్య పాల్పడుతూ మరి ఇలా కావాలి, మా తల్లిదండ్రులు కావాలి కాసుకుంటూ తిరుగుతున్నారు. ఎస్పీ కలిసినా, డిఎస్పీ కలిసినా, సిఐ కలిసి ఎవరు కలిసినా కూడా మరి వాళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు. మరి మాకు ట్రాక్టర్ రానికుండా సార్ మన యూనియన్లో చెప్పండి సార్, మాకు బెదిరిస్తున్నారు, మీరు ఒక మాట చెప్పండి అంటే ఎస్ఐ చెప్పట్లేదు. మా భూమిలంగా పైప్ లైన్ వేసుకెళ్ళారు. మేము కౌలుకి ఇచ్చుకుంటే కౌలుదారుడు పొలం దున్నించుకున్నారు. మరి ఆ లోపల నాగల దాకా ఏదో పైప్ దాగితే పగిలిందేమో. నేను హైదరాబాద్లో ఉండవు, నా పైన కేసు పెట్టింది పలగొట్టినాను. కనీసం ఎంక్వైరీ చేయాలి, కనీసం మరి అడగాలి కదా. చదువుకునే వ్యక్తిని నా పైన ఎంక్వైరీ చేయకుండా నా మీద కేసు చేసిండు. అంటే నేను పలగొట్టకుండా, సాక్ష్యం లేకుండా, నేను ఊర్లో లేకుండా నా పైన కేసు పెడతారు. మరి మా వాళ్ళు ఈ విధంగా కట్టెలు గొడ్డలు కొట్టుకొచ్చిన ఫోటోలు ఆధారాలు చూపించి నీకు ఆ రోజు 100 కాల్ చేస్తాం, పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు, దానిపైన ఇంతవరకు కేసు చేయలేదు, చర్య తీసుకుంటాం. మరి దాని రక్షణ ఫిర్యాదు చేసినాయి. మరి ఫస్ట్ మెయిన్ మా తల్లిదండ్రుల రక్షణ కలిపి మా పొలం మేము దున్నుకుంటూ చేరి మరి వాళ్ళతో మాకు ప్రాణభయం ఉంది. మా తల్లిదండ్రులు ప్రాణభయం ఉంది వాళ్ళకు, వాళ్ళ ఊర్లో ఉంటారు, నేను ఇక్కడ చదువుకుంటా, మరి మీరు ఏమన్నా అని చెప్తే ఎస్పీ గారికి రాసి ఎస్పీ గారికి చెప్తాం అని చెప్పినారు. మరి సమస్య పరిష్కారం అవుతుందనే వచ్చినాం మేము. ముఖ్యంగా అంతా మనం ఇది ఒక అవకాశం ఉంది కదా, ముఖ్యమంత్రి గారు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా నన్న పరిష్కారం అవుతుంది, మరి అట్లనన్నా తెలుస్తుందని వచ్చినాము. మరి ఆ సమస్య ఎప్పుడు తీరుతుందనే తెలియదు. మల్లన్న సార్ నిర్వాసితులు సార్. మాది అప్పుడు 2019లో మాకు ప్యాకేజీలు ఇచ్చారు సార్, 75 lakhs ఇచ్చారు. ప్యాకేజ్ ఇచ్చి 2 BHK ఓపెన్ ప్లేస్ కావాలన్నా, 2 BHK హౌస్ కావాలన్నా అని అడిగారు. అప్పుడు ఆప్షన్ తీసుకురు. ఆ ఆప్షన్లో మేము ఓపెన్ ప్లాట్ పెట్టుకున్నాం సార్. ఓపెన్ ప్లాట్ పెట్టుకొని ఉన్నాము. ఆ అర్ధరాత్రిలోనే ఎలగొట్టేసారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధరాత్రి ఎలగొట్టేసారు. రాత్రే నీళ్ళు ఇడిచి ఎలగొట్టేసారు మమ్మల్ని. వెళ్ళేసి వచ్చినాము. అంటే టెంపరీ హౌసెస్ ఉన్నాయి గజ్వేల్లో. G+1లో కొందరిని వాళ్ళు ఉంచారు. కొంతమంది ఇంకా మిగతా వాళ్ళకి 2 చెక్కులు ఇస్తామన్నారు. మీకు నెలకు 5,000 చొప్పున ఇస్తాము, మీరు 2 రోజులు 2 రోజుల చెక్కులు ఇస్తామని చెప్పారు పంపించారు. పంపించిన తర్వాత ఆ ఆటనే మర్చిపోయి తర్వాత లేఅవుట్ ఇవ్వకముందుకే ఎలాంటి లేఅవుట్ ఇవ్వకముందుకే మనం తరలించారు. లేఅవుట్లో అక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చినాక ఆ లేఅవుట్ నెంబర్ మీదకి మేము రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ నెంబర్లోకి వెళ్తే ఏమంటారు అంటే ఆ మ్యాప్ పట్టుకొని వెళ్తే అక్కడ ల్యాండ్ అయినట్టు మేము రిజిస్ట్రేషన్ చేయలే, మీరు ఎట్లా కట్టుకుంటారు, ఎట్లా వస్తారని చెప్పి వాళ్ళు బెదిరిస్తారు మమ్మల్ని. అక్కడ పోతే వాళ్ళు ఎందుకు వచ్చారని వాళ్ళు మా మీద దాడి చేస్తారు. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర పోతే నేను ఆర్డీఓ ఏమంటుడు, నేను ఉన్నప్పుడు ఇచ్చిరా, నేను ఉన్నప్పుడు చేసినామా అని ఆయన విడిగా మాట్లాడితే అప్పుడే నాకు బీపీ ఎక్కువైపోయి పడిపోయి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ మళ్ళీ ఆర్డీఓకే రిఫర్ చేస్తే ఆయన దగ్గర పోతే చేస్తలేడు సార్ అని కలెక్టర్తో మాట్లాడితే కూడా ఆయన సైన్ పెట్టి కూడా మళ్ళీ అక్కడ అదేమంటే G సెక్షన్ అని ఉంటుంది సార్. G సెక్షన్లో ఇవ్వమంటే కూడా ఇచ్చి వచ్చిన, అట్లా పదే ఇచ్చి వచ్చిన. మాది 3 ఎకరాలు పోయింది సార్ భూమి. 3 ఎకరాల భూమి, ఒక 4 గుంటల 5 గుంటల ఇల్లు ఉండే, పెద్దది ఇల్లు ఉండే, మా తాతలు కట్టింది ఇల్లు పోయింది. అప్పుడు 6 లక్షల లెక్క కట్టించారు ఎకరానికి. అందులో కూడా సెక్షన్ మాది వేరే, అంటే ఊరు 2 బార్డర్ల మధ్యలో ఉంటుంది. ఒకటి వేములగట్ట అని ఉంటుంది, ఒకటి పల్లెపాడు అని ఉంటుంది. అక్కడ మాకు ల్యాండ్ వేములగట్టలు ఉన్నది. అక్కడ కూడా టెక్స్చర్స్ ఇవన్నీ పోవడం ఆర్ఐ సార్ వచ్చి రెవెన్యూ వీఆర్ వచ్చి కూడా వాళ్ళు చేసుకోరు సార్, ఫోటో సర్వే చేసుకోరు. ఆర్ఐ వచ్చి ఫోటో తీసుకొని దీనికి పరిహారం ఇవ్వలేదు, భూమికి సరైన పరిహారం ఇవ్వలేదు. దానిలో ఉన్న వనరులు ఏమవుతున్నాయో ఆర్ఐ ఈయన ఆర్ఐ కూడా సర్వే చేసుకొని కూడా ఏమి ఇవ్వలేదు. చాలా నష్టపోయినాం సార్ మేము. మాకు ఇక్కడ వచ్చి మాకు ప్లాట్ అలాట్మెంట్ చేయాలి సార్. నాకు అక్కడ పోతే ఆర్డీఓతో అయితే లేదు, కలెక్టర్తో అయితే లేదు. నాకు ప్లాట్ అలాట్మెంట్ చేసి ఇల్లు కట్టుకుంటా, నేను నా పిల్లలతోటి నా భార్యతోటి నాకు పని చేసుకొని 200-300 పని చేసుకొని కిరాయి కట్టుకోవాలంటే నాతో అయితే లేదు. నేను ఇల్లు రేకులా ఇంత గోడలు కట్టుకొని రేకులానే ఏదైనా వేసుకొని ఉంటా సార్, నా నివాసంలో నేను ఉంటానని సార్కు ఇక్కడ మన వాళ్ళ మంత్రివర్యులు ఉంటారేమో అని దరఖాస్తు చేసుకొని వస్తే ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు ఏమన్నారంటే సరే మీ మొబైల్కి ఒక మెసేజ్ సార్ మరి రిసీవ్డ్ ఇస్తారా మీరు, మరి ఎట్లా చేస్తారు సార్, మళ్ళీ ఎప్పుడు అవుతుంది అంటే అవుతుంది పని అవుతుంది కానీ మీకు మొబైల్కి రిసీవ్డ్ వస్తుంది అని చెప్పారు. కానీ ఎలాంటి మనకు చిట్టి మీద కానీ మనకు ఆన్లైన్ నుంచి కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడైతే ఒక పర్ వచ్చినా కనుక వాళ్ళు తీసుకురు CCLకే రాసిరు అనుకుంటా, నేను చూసినాను. CCLకే రాస్తే అవుతుందేమో అనుకుంటున్నా. నల్గొండ జిల్లాకి వెళ్ళి ముస్లింకి వెళ్ళి వచ్చిన నాంపల్లి మండలము. నాంపల్లి 2 ఎకరాలు 34 గుంటలు మా హ్యాండ్ ఓవర్లో మేము చేస్తూనే ఉన్నాము.
చేస్తుంటే ఈ వాడు మాకు పట్ట చేయి జర రావాలంటే ఓసారి వస్తాడు ఓసారి రాడు అంటాడు. ఇట్లా జరుగుతుంటే ఇక ఈ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాదా భేదం పెట్టిన అది అట్లనే అయిపోయింది. ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ అన్నా ఎట్లన్నది చేస్తారని వచ్చింది హామీతో వచ్చినాం అన్నట్టు. మాకు అమ్మినోడు పట్ట చేయట్లేదు. వాళ్ళ నాయన పట్ట చేసిండు. మీ నాయన పట్ట చేసి చూడు ఈ కాగితం చూడన్నాము. ఏ కాగితం కాదు గీతం కాదు అని పోయిర్రు. మేము ఎప్పుడుగా మా దగ్గర రావద్దు, నువ్వు ఏం చేసుకో అని అంటాడు. అరే ఏం చేసుకుంటే నేను మండలం ఇచ్చిన మండలం వల్ల ఆర్ఏ ఇచ్చేసిన మరి అయితే ఎంఆర్ఓ కూడా రాసిండు. ఇక అట్టనే ఉంది అది, అందుకొరకు ఇప్పుడు ఇచ్చేనాడు. మేము సాగు చేస్తాం. మాకు అది ఎక్కువ మా తాతకి వెళ్ళి తర్వాత మా తండ్రికి వెళ్ళి ఇప్పుడు మా దానికి వచ్చింది. వచ్చినా కానీ అది ఆనవాళ్ళు ఉండేది. వీళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు ఇచ్చేనా నల్గొండకు కలెక్టర్ ఆఫీస్కి పోమన్నాడు. నల్గొండ కలెక్టర్ ఆఫీస్కి పోమన్నాడు. 35 గుంటలు వచ్చిందని సర్వే చేసి చెప్పాడు కానీ రాళ్ళు బాతలేడు. వచ్చి పైసలు ఎక్స్పెక్ట్ చేసినా కూడా అవుతలేవు. అవి ఇక అన్ని తీరులో చేసినాం. సరే వీడికి వస్తున్నా ఏమైనా పైరవ్ అవుతుంటే మళ్ళీ నల్గొండ కలెక్టర్కి రాస్తున్నాం. ల్యాండ్ సర్వేకు ఆయన పెద్ద ఆఫీసర్ రాస్తాం. ఆయన చెప్తారని వస్తాడు. వచ్చి రాళ్ళు బాతాలి ఆయన. ఈ 5 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. చూడండి మీరు ఇక్కడ రాలేదు సార్, అక్కడక్కడనే తిరుగుతున్నాం. ఇది పెట్టింది కదా సరే ఇక్కడ వీళ్ళ ద్వారా వస్తేనే ఏమన్నా మనకు జరుగుతుందేమో. మనకు 36 గుంటలు రావాలి, మనదే భూమి. మళ్ళీ ఇంకో 30 గుంటలు సాదా బైనామాల పోతే కూడా వాళ్ళు సంతకం పెట్టేసినాం. ఇవి ఉన్న 36 గుంటలు నా భూమి అమ్ముకున్న వాళ్ళు పక్కన అక్కడిక్కడ ఉంది. వాళ్ళు ఇది సర్వేలు చేస్తలేడు. అందరితో కుమ్మక్కైండా వాళ్ళ దగ్గర తీసుకుని నాకు చూపిస్తలేడు. ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. ఇక తల 4 గుంటలు అంతే. తల ముందు 7 గుంటలు ఉంది, ఇంత తోబలు ఉంది, అది ఉంది. అంత చేస్తే మనకు వస్తుంది. ఆయన తీసి ఇట్లా భూమిలో నక్షాలు కూడా తీసి చూపించండి. మరి ఇది మా పేరు ఉంది, పాస్బుక్ వచ్చింది, రైతు బంధు తీసుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి. లోపల ఆడికి మీ ల్యాండ్ సర్వే ఆయనకు పంపిస్తాం. మాట్లాడిండ్రు, రెస్పాన్స్ ఇచ్చిండ్రు. మేము లెటర్ పోతుంది, మీరు అక్కడ పోండి, నెక్స్ట్ మండే పోండి, పోయి అక్కడ కలవండి, వాళ్ళు చేస్తారని చెప్పింది. ఫస్ట్ టైం వచ్చింది. పర్వాలేదు. ఇప్పుడు అప్పటికంటే చూసి తిరిగినాం కదా, కొంచెం పర్వాలేదు. రెస్పాన్స్ ఇచ్చిండ్రు. ఈ రెస్పాన్స్ అక్కడ పోయినాకుంటే పర్వాలేదు. ఇక సంతకం ఉంది, ఆ చేసిన ఆఫీసర్ సంతకం ఉంది, ఆర్డీఓ సంతకం ఉంది. కాబట్టి మనకు పాస్బుక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు చూపిస్తే రాళ్ళు పోతే మనం చేసుకుంటాం. అది రాళ్ళు బాతినాక పక్కలు రానియరు కల మనం ఏదో చేసుకున్నామంటే అది